స్వాతంత్ర్యం తీసుకురావడంలో దేశ ప్రజలను సమైక్యత పరిచి ఒకే తాటిపైకి తీసుకువచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో ఎంపీపీ మెయిన్ స్కూల్ ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి, దేశ మాజీ ప్రధాని స్వర్గీయ నెహ్రూ విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. వాస్వి క్లబ్ గోల్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రీజనల్ చైర్మన్ చిన్ని సాయి కుమార్, సీనియర్ సభ్యులు గుడిమెట్ల యుగంధర్, పసుమర్తి సాయి కుమార్, బొడ్డు సత్యనారాయణలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అధ్యక్షులుగా వందనపు మనోజ్ కుమార్, సెక్రటరీగా దుర్గా కుమార్, కోశాధికారిగా గుడిమెట్ల హనీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్ని సాయి కుమార్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ సేవలను కొనియాడారు. వాస్వి క్లబ్ గోల్డ్ 2024 నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆటో స్టాండ్ కార్మికులు పాల్గొన్నారు. జై వాసవి, జై జై వాసవి. ఈ రోజు మహాత్మా గాంధీ గారికి వర్ధంతి సందర్భంగా వాసవి క్లబ్ గోల్డ్ తరపున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అలాగే పట్టణ ఆర్వే సంఘం, అలాగే ఆటో యూనియన్ తరపున ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. అలాగే వాసవి క్లబ్ గోల్డ్ 2024 గాను ప్రెసిడెంట్ గా మనోజ్ కుమార్ ని, సెక్రటరీగా సత్యవరపు దుర్గా కుమార్ ని, ట్రెజరర్ గా గుడిమెట్ల హనీష్ ని నిర్ణయించడం జరిగింది. వాళ్ళకి ఈ క్లబ్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈ సంవత్సరం అంతా మంచిగా సేవా కార్యక్రమాలు చేయాలని వారిని ప్రత్యేకంగా కోరుతున్నాం. జై వాసవి, జై జై వాసవి. ఈ రోజు మన జాతిపిత అయిన మహాత్మా గాంధీ గారి వర్ధంతి జంగారెడ్డి పొడిశ్రమల సెంటర్ నందు ఉన్న గాంధీ గారి విగ్రహానికి ఆర్ఎస్ సంఘం, వాసవి క్లబ్ గోల్డ్, ఆటో యూనియన్ తరపున ఆయన ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఇవాళ వాసవి క్లబ్ గోల్డ్ 2024 ఇవాళ లెటర్ 1010 పోతున్నారు. 1010 ఇవాళ ప్రెసిడెంట్ సెక్రటరీ ముగ్గురు కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రీజన్ లో V213 రీజన్ లో అందరికంటే ఎక్కువ కార్యక్రమాలు బాగా చేసి ఇంటర్నేషనల్ లోనే ఎక్కువ పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను.